దేవుడు చెప్పినటువంటి మాట అదే కదా, పూర్వకాలపు సంగతులను ఏం చేస్తున్నారంట, వాళ్ళు తలంచుకుంటూ ఉన్నారు. సంవత్సరములు మారిన కొత్తగా నువ్వు కొత్తగా ఎందుకు మారలేకపోతున్నావు అంటే దిస్ ఈజ్ ద రీజన్. నువ్వేం చేస్తున్నావు? ఫ్యూచర్ వస్తుంది కానీ నువ్వు పాస్ట్లోనే బతుకుతున్నావు. సంవత్సరములు 2025 వస్తుంది కానీ నువ్వు ఏ పాపపు జీవితాన్ని మొదలుపెట్టావో, ఏ సంవత్సరంలో మొదలుపెట్టావో ఆ సంవత్సరంలోనే బ్రతుకుతున్నావు. అవునా? అప్పుడు 2029లో తాగేవాడిని, ఎంత బాగుండేదో. సారీ, 2029 లేదు కదా, 2019లో తాగేవాడిని, ఎంత బాగుండేదో. అర్థం? ఆ పాత జీవితంలోనే యు ఆర్ లివింగ్ ఇన్ ద ఓల్డ్ లైఫ్. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమని మాట్లాడుతున్నాడు? అందుకే ఆయన మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఎందుకని ఆయన అంటున్నాడు అక్కడ, ఇదిగో నేను ఒక సూచన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. దేవుడు అంట ఒక గొప్ప కార్యము నీ జీవితంలో పెట్టాడు, ఒక అద్భుతమైనటువంటి పని చేయాలని నీ జీవితంలో దేవుడు పూనుకున్నాడంట. కానీ నీవేం చేస్తున్నావు అంట? పూర్వకాలపు సంగతులనే ఆలోచిస్తూ ఉన్నావంట. కొన్నిసార్లు మారు మనసు పొందినప్పుడు ఇది పని నేను చేయడం దేవుని చిత్తం కాదు కదా, లాభం ఉంటే ఉందిలే, దేవుని చిత్తం కాదు కాబట్టి వదిలేద్దాం అని చెప్పి బలంగానే వదిలేస్తారు. కానీ ఏమవుతూ ఉంటుంది తెలుసా? రోజులు గడిచే కొద్దీ ఆ పని చేసింటే బాగుండేది, ఆ పనిలో జాయిన్ అయ్యింటే బాగుండేది, ఆ ఉద్యోగంలో చేరింటే బాగుండేది, ఆ వ్యాపారంలో అడుగుపెట్టింటే బాగుండేది. పూర్వకాలపు సంగతులను తలంచుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అరే అబ్బాయి, నువ్వు వెనక్కెందుకు చూస్తున్నావు? నీకు అర్థమైందా? వెనక్కెందుకు చూస్తున్నావు? నీ ముందు నేను ఒక అద్భుతమైనటువంటి కార్యమును ఉంచాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో అంటున్నాడు, డోంట్ టర్న్ బ్యాక్, దట్స్ నాట్ ద వే ఐ ఫోర్జ్డ్ ఫర్ యూ. వెనక్కి తిరిగి చూడొద్దండి, ఎందుకని ఆ మార్గం నేను నీకోసం తయారు చేయాలా. ముందు నీ మార్గం ఉంది. ఈరోజు మీ జీవితంలో గమనించండి, చాలామంది కూడా పోగొట్టుకున్న దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు, వదిలేసిన దాన్ని తలుచుకొని వేదన పడుతూ ఉంటారు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుందేమో నీకు, నేను దేవునిలోకి రాకుండా ఉండింటే ఈ పాటికి దర్జాగా బ్రతికేవాడినేమో అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. నాకు దేవుడు తెలియకపోయింటే నాకున్న టాలెంట్కి, నాకున్న మాట చాతుర్యంకి, నాకున్నటువంటి పనితనంకి అది ఇల్లీగల్ అయినా సరే అందులో అడుగు పెట్టింటూ గొప్ప ఉన్నాయేవాడినే అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఆ ఆలోచనలు నీకు పనిచేయవు. ఎందుకని? ఎవరైతే గతం గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఈవెన్ దో యు హ్యావ్ గాడ్, ఐ నో నీకు దేవుడు ఉన్నాడు, నువ్వు యేసయ్యను ఆరాధిస్తున్నావు, నువ్వు యేసయ్యను ప్రార్థిస్తున్నావు, నువ్వు యేసయ్యను నమ్ముతున్నావు, బట్ స్టిల్ ఇఫ్ యు హ్యావ్ ద మెమొరీస్ ఆఫ్ యువర్ ఓల్డ్ డేస్, గత కాదు ఏమంటారు, నువ్వు వదిలిపెట్టి వచ్చినటువంటి జీవితంలో నుంచి లేదా గడిచిపోయినటువంటి రోజులలో నువ్వు చెయ్యాలి అనుకొని దేవుడి కోసం వదిలేసిన వాటి గురించి కనుక నువ్వు ఆలోచిస్తూ ఉన్నావంటే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ముందుంచబడిన ఆశీర్వాదాలనంట నువ్వు పొందుకోలేవు.